షలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామంలో ఆత్మీయులైన యెహోవా మెస్సీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవత దేవుని మహాకృప వలన ఆ పరమ తండ్రి మనలందరినీ జ్ఞాపకం ఉంచుకొని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక రోజులోనికి నడిపించినందుకై దేవత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: నీ గంపయు పిండు పిసుకు తొట్టియు దీవించబడును. ఈ యొక్క మాటే కాదు, పై వరకు చూసుకుంటే కనుక 4వ వచనం: నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కటెద్దులు, నీ మేకల గొర్రెలు దీవించబడును. నీవు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు. మరి ఎప్పుడు ఈ దీవెనలన్నీ అంటే అన్నీ కూడా దీవించాడు తండ్రి అయిన దేవుడు, అన్ని సమస్తమును దీవించాడు. ఎప్పుడు ఈ దీవెనలకు, ఈ మేలులకు, దేవుని యొక్క కృపకు మనము అర్హులమవుతాము అని ఆలోచన చేస్తే గనక చాలా క్రిస్టల్ క్లియర్గా, చాలా స్పష్టంగా ఆ యొక్క మొదటి వచనము 2వ వచనంలో దేవాతి దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడుచున్నాడు: నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకుని నడలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇప్పుడు ఈ యొక్క అధ్యాయంలో రాయబడిన ఆశీర్వాదాలే కాదు, మేలులే కాదు, మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతామో మొట్టమొదటిగా ఏం చేయాలండి? ఆయన మాట శ్రద్ధగా వినాలంట. మనం అనేక సార్లు దేవుని సన్నిధికి వెళుచూ ఉంటాము, లేకపోతే యూట్యూబ్లోనో లేకపోతే ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో దేవుని వాక్యాలు పెడతాము. కానీ అవి పెడతాం, కానీ వాటి మీద మన యొక్క చెవులు ఉండనే ఉండవు, ఆ మాట మీద మన యొక్క దృష్టి ఉండనే ఉండదు, వేరే పనులే చూస్తుంటాం. దేవుని సన్నిధికి వెళ్తాం, దైవజనుడు ఆత్మతో అభిషేకించబడి ఎన్నో విషయాలను దేవుని నామము తరపున మాట్లాడుతూ ఉంటాడు. కానీ మన దృష్టి, మన హృదయం, మన ఆలోచనలన్నీ కూడా ఎక్కడో సుడులు తిరుగుతూ ఉంటాయి. కానీ అది కాదు పిల్లలు. మొట్టమొదటిగా ఒక విశ్వాసికి, దేవుని నమ్ముకున్న బిడ్డకు ఉండవలసిన ప్రాథమిక లక్షణం ఏంటంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి. యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే యెడల, ఎప్పుడు మొట్టమొదటిగా వింటేనే కదా ఆ విషయం ఏంటో మనకు అర్థమవుతుంది, దానిలోని భావం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి వినిన తర్వాత వాటి యొక్క సారము, వాటి యొక్క తాత్పర్యము తెలుసుకున్న తర్వాత మనం చేయవలసింది ఏంటంటే అనుసరించటము. మొట్టమొదటిగా వినాలి, రెండవదిగా అనుసరించాలి. విని వదిలేస్తే దానివల్ల ఉపయోగం ఏమీ కూడా లేదు. దేవుని దృష్టిలో మనం పాపం చేసిన వారు మేము అవుతాం విని వదిలేస్తే కనుక. కాబట్టి వినినప్పుడు ఆ మాటను అనుసరించి మన హృదయాల్లో, మన యొక్క జీవితాలు అన్వయించుకుని ఆ వాక్యానుసారంగా నడుస్తూ పాపమును వదిలి పవిత్రత వైపు ఎప్పుడైతే మనం దృష్టి మరలిస్తామో, ఆ యొక్క ఆజ్ఞల సారముగా ఎప్పుడు నడుస్తామో, అప్పుడే మనము దేవుని యొక్క మేలులకు, ఆయన యొక్క మేలులకు, దీవెనలకు మనం అర్హులమని ఈ వాక్యం ద్వారా మనం చూడగలుగుతాము. చూడండి, 2వ వచనం చూడండి: నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును. ఈరోజు ఈ మాటలు వినిచిన మీరు, ఈ దీవెనలన్నీ కూడా మీకు కావాలంటే కనుక, తండ్రి యొక్క ఆశీర్వాదం మీకు కావాలంటే, ఆయన కృప కింద మీరు బ్రతకాలని ఆశపడుతుంటే కనుక, మనము చేయవలసిన పని ఏంటంటే, మనము మన దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఆ దీవెనలన్నీ కూడా మనకి ప్రాప్తించను. కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని మాట వినటము. మొదటిగా ఆయన మాట వినాలి, రెండవదిగా ఆయన మాటను అనుసరించి నడుచుకోవాలి. అనగా వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించాలి. అనగా నీతి, న్యాయ, యథార్థతల మూలంగా మాత్రం మనము జీవించాలి. నేను పరిశుద్ధులను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలనేది ఆయన నా కోరికని ఆయన పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది. కాబట్టి పరిశుద్ధ తండ్రిని మనం ఆరాధిస్తున్నప్పుడు మన హృదయాల్లో కూడా ఆ పరిశుద్ధత, పవిత్రత ఉండాలి, నెమ్మది, శాంతి, సమాధానం ఉండాలి. ఇటువంటి ఆత్మ ఫలములు ఫలించే లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉంటే కనుక మనము తప్పకుండా దేవుని యొక్క దీవెనలకు, ఆశీర్వాదాలకు, మేలులకు మనము అర్హులం అవుతాము. అప్పుడు ఏది కూడా మనం అడగవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు మనకు నిండారుగా దయచేస్తాడు. ఎప్పుడంటే ఆయన ఆజ్ఞల మూలంగా జీవించినప్పుడు, ఆయన మాట విని ఆయన మాటకు లోబడినప్పుడు
మాత్రమే మనము దేవుని యొక్క దీవెనలకు అర్హులమని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు నిజంగా మీ జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉంటే కనుక ఈ రోజే ఆయన చిత్తము క్రిందికి రండి, ఆయన ప్రణాళిక చొప్పున బ్రతకండి, ఆయన మాటలు వినండి, ఆ మాటలను మీ హృదయాల్లో భద్రపరుచుకుని ఆ వాక్యానుసారంగా ఆ మాటల మూలంగా జీవించండి. మీలో పరిశుద్ధతను పవిత్రతను నిన్నగా నింపుకుంటే కనుక పరమందున మన తండ్రి ఎంతగానో సంతోషించి, అయ్యో నా కుమారుడు నా కుమార్తె నా మాట వింటున్నారు, నా మాటకు లోబడుచున్నారు, ఈ బిడ్డలను దీవించాలి, నా రెక్కల క్రింద కప్పాలని చెప్పి ఆయన ఎంతో తన కృప చొప్పున, తన బాహుల్యం చొప్పున, తన దయ చొప్పున ఆయన ప్రేమను కురిపించి మన జీవితాల్లో ఏ లోటు లేకుండా మన హృదయంలో శాంతిని సమాధానంతో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన చెయ్యి కురుచు కాలేదు రక్షించుటకు మనమే దూరం అవుతున్నాము ఆ యొక్క పాపపు మరకలు మనలో ఉంచి. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ రక్తము చేత మనం కడగబడి ఆ రక్తపు మరకల చేత శుద్ధి చేయబడి దేవుని యొక్క చిత్తం చొప్పున బ్రతికి నీతి న్యాయ అర్థతను అనుసరించి జీవిద్దాం. దేవుని మేలులకు దేవుని ఆశీర్వాదాలకు పాత్రలవుదాం. ఈ మాటను బట్టి దేవుడు మన ఆత్మలను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుల మమ్మల్ని కనంతండి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఈరోజు ఒక గొప్ప మాటను మాకు నేర్పించారు ప్రభువా. అవును తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్న మాలో ఎవ్వరూ కూడా నీ ఆశీర్వాదము తండ్రి ప్రభువా వద్దని ఎవ్వరూ కోరుకోరు ప్రభువా. ప్రతి ఒక్కరూ కూడా నీ ఆశీర్వాదం కొరకు, నీ మేలుల కొరకు, నీ దీవెనల కొరకు ఎదురు చూచేవారే తండ్రి. అయితే ప్రభువా ఆ యొక్క దీవెనలు మాకు కావాలంటే, ఆ మేలులు మాకు కావాలంటే నీ ఆజ్ఞలకు లోబడాలని, నీ మాట శ్రద్ధగా వినాలని, ఆ వాక్యానుసారముగా జీవించాలని ఈరోజు మాకు నేర్పించారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఈ యొక్క మాటను బిడ్డలందరి హృదయ గొప్ప తలంపును దయచేయండి, స్థిరమైన మనసు వరకు దయచేయండి. నేను నా దేవుని మాట వినాలి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి, నీతి న్యాయ యథార్థతలు కలిగి జీవించాలి ఆలోచన ఇచ్చి ప్రభువా నీ చిత్తానుసారంగా నడిపించమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు. షాలోమ్.